టీ20 వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక జట్టు ఒక్కసారి కూడా ట్రోఫీ నెగ్గిందైతే లేదు. మెగా టోర్నీలో ఏ జట్టు కూడా వరుసగా 2 సార్లు విజేతగా నిలిచిందైతే లేదు. 2 దశాబ్దాల ప్రస్థానంలో ఏ దేశం 3 సార్లు ఛాంపియన్ అయ్యింది లేదు. కానీ ఈ రికార్డులన్నింటినీ చెరిపేసి టీ20 కప్లో తీన్మార్ కొట్టి సరికొత్త చరిత్రను సృష్టించే సువర్ణ అవకాశం టీమిండియాకు అయితే ఇప్పుడు ముందుంది. ఈరోజు టీ20 వరల్డ్ కప్ మెగా ఫైనల్ అయితే జరగబోతుంది. అహ్మదాబాద్ గడ్డపై న్యూజిలాండ్తో అల్టిమేట్ టైటిల్ ఫైనల్కు సూర్యకుమార్ సేన సిద్ధమైంది. ఈ ఫార్మాట్లో ఎవరికి సాధ్యం కాని ఘనతలను సొంతం చేసుకునేందుకు ఇండియా వేయాల్సింది మరొక్క అడుగు మాత్రమే. గెలవాల్సింది ఇంకొక మ్యాచ్లోనే. పడగొట్టాల్సింది ఒక్క న్యూజిలాండ్నే. స్టేడియంలో లక్షల మంది, కోట్లాది మంది అభిమానుల ఆశీస్సులతో బరిలోకి దిగుతున్న టీమిండియా మూడోసారి విజేతగా నిలవాలని, అహ్మదాబాద్ బాద్షా అవ్వాలని దేశమంతా విజయీ భవ అంటూ దీవిస్తోంది టీమిండియాని. నెల రోజులుగా అయితే క్రికెట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్న టీ20 వరల్డ్ కప్ కథ క్లైమాక్స్కి అయితే వచ్చేసింది ఇప్పుడు. ఒకవైపు ఫేవరెట్ హోదాకు న్యాయం చేస్తూ దూసుకొచ్చిన టీమిండియా, ఇంకోవైపు అంచనాలను మించి రాణిస్తున్న న్యూజిలాండ్. వరల్డ్ లార్జెస్ట్ నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం అంటే ఈరోజు జరిగే అంతిమ పోరులో నువ్వా నేనా అని తేల్చుకునే రోజు. 2023 నవంబర్ 19న ఇదే స్టేడియంలో వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో అయితే టీమిండియా ఓడిపోవడం జరిగింది. రోహిత్ శర్మ కన్నీటి పర్యంతం అయిపోయాడు. 93,000 మంది ప్రేక్షకులు ఉన్న స్టేడియం మొత్తం మూగబోయింది. ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీ20 వరల్డ్ కప్ను నిలబెట్టుకొని ఈ ట్రోఫీని 3 సార్లు గెలిచిన తొలి జట్టుగా ఇండియా అయితే చరిత్ర సృష్టించాలి. కెప్టెన్గా సూర్య తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకోవాలి. ఫైనల్లో అయిన అభిషేక్ శర్మ బాగా ఆడతాడా? ఈ టోర్నీలో వరల్డ్ నెంబర్ 1 బ్యాటర్ అభిషేక్ శర్మ బ్యాటింగ్ టెక్నిక్లో అయితే కొన్ని లోపాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి మనందరికీ. బౌలింగ్లో అయితే జట్టు భారం మొత్తం పేస్ లీడర్ బుమ్రా పైనే ఉంది. రెండో సెమీస్లో ఇంగ్లాండ్కు బుమ్రా దెబ్బ ఏంటో తెలిసింది. ఫైనల్లో బుమ్రా వేసే ఆ 4 ఓవర్లే ఆ రెండు జట్ల మధ్య విజయావకాశాలు నిర్ణయించాయి. సాధారణంగా బుమ్రాను ఇన్నింగ్స్ చివర్లో డెత్ ఓవర్లో బౌలింగ్కు దించుతున్నారు. కానీ సెమీస్లో 33 బాల్స్లోనే సెంచరీ చేసిన షిన్ అలెన్ను కట్టడి చేయడానికి సూర్యకుమార్ బుమ్రాని ముందుగా బౌలింగ్కు దించుతాడు అనేది ఆసక్తికరం. కానీ గత పోరులో 250 ప్లాన్ టార్గెట్ను కాపాడడానికి ఇండియా చివరి బాల్ వరకు పోరాటం చేసింది. ఇంగ్లాండ్ మాదిరిగా భారీ బ్యాటింగ్ లైనప్ ఉన్న కివీస్ను కట్టడి చేయాలంటే మరో పేసర్ హర్షదీప్తో పాటు మిగతా బౌలర్లు కూడా సరైన లైన్ అండ్ లెంగ్త్తోనే బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి వరుసగా ఫెయిల్ అయిపోతున్నాడు. ఇండియాకు ఊహించని సమస్య. తన బౌలింగ్లో మిస్టరీ తగ్గిపోయింది. మంచి బ్యాటింగ్ పిచ్లపై బ్యాటర్లను ఏమాత్రం ఇబ్బంది పెట్టకపోతున్నాడు. రైట్ హ్యాండ్ బ్యాటర్లు అతన్ని బాల్స్ను సులభంగా అయితే కొట్టేస్తున్నారు. ఈ నేపథ్యంలో వరుణ్ ప్లేస్లో ఈ టోర్నీలో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడిన కుల్దీప్ యాదవ్ను ఫైనల్లో ఆడిస్తే మెరుగైన ఫలితం ఉండవచ్చు.